స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనము మెంటల్ హెల్త్లో వి హావ్ సీన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్ హెల్త్. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క గుణాలు చూసినాం మనం. నౌ విల్ సీ మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యం. So what is the mental illness? An illness with psychological or behavioral manifestation or impairment in the functioning. తన యొక్క మానసిక ప్రవర్తనలో తేడా ఉంది, ఇంపైర్మెంట్ ఉంది. కారణం ఏంది? డ్యూ టు సోషల్, సైకలాజికల్, జెనెటిక్, ఫిజికల్ ఆర్ బయాలజికల్ డిస్టర్బెన్సెస్. సామాజిక, మానసిక, జన్యుపరమైన, శారీరక లేదా ఉన్నటువంటి బయాలజికల్ ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు ఉంటే మనము మెంటల్ ఇల్నెస్ అంటాం. ఉదాహరణకి సోషల్ అన్నాం, సమాజపరంగా ఏదైనా మార్పు ఇబ్బందిగా ఉందనుకుందాం. సమాజపరంగా అన్న అర్థం ఇక్కడ ఏంది? సపోజ్ సొసైటీలో తనకి ఏదైనా సమస్య వచ్చింది. మేబీ ఇఫ్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ లో క్యాస్ట్, బలహీన వర్గం చెందినవాడు అనుకుందాం. మానసికంగా ఏదైనా దెబ్బ తగిలిండవచ్చు. అట్లా సోషల్, సైకలాజికల్, మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫిజికల్లీ శారీరకంగా ఏదైనా సమస్య వచ్చింది అనుకుందాం. అప్పుడు మన యొక్క మానసిక ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అండ్ ఆల్సో బయాలజికల్ డిస్టర్బెన్స్ అన్నాం, అంటే వాడి శరీరం లోపల ఏదైనా మార్పు వచ్చినా కూడా మనకి ఏమవుతుంది, వెలుపల బయటకి ఏమవుతుంది, దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద బిహేవియర్. దీన్ని ఏమంటాం మనం? మెంటల్ ఇల్నెస్ అంటాం. మెంటల్లీ ఇల్ పర్సన్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ట్రీట్మెంట్ బై రీజన్ ఆఫ్ ఎనీ మెంటల్ డిసార్డర్ అదర్ దాన్ మెంటల్ రిటార్డేషన్. ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎవరికైతే చికిత్స అనేది అవసరం ఉందో, బై రీజన్ ఆఫ్, కారణం ఏంది ఇక్కడ? మెంటల్ డిసార్డర్, ఏదైనా మెంటల్ డిసార్డర్, అదర్ దాన్ మెంటల్ రిటార్డేషన్. ఇది మీరు బాగా గమనించండి. వీ హ్యావ్ టూ వర్డ్స్ హియర్, రెండు పదాలు ఉన్నాయి. మెంటల్ డిసార్డర్, మెంటల్ రిటార్డేషన్. తేడా ఏంది ఇది? మెంటల్ డిస్ఆర్డర్, ఆర్డర్ అంటే క్రమంగా ఉండుట, డిస్ఆర్డర్ క్రమాన్ని కోల్పోవడము. మానసికంగా వాడు క్రమంగా లేకుండా ఉంటే వాడిని ఏమంటాం మనము? మెంటల్ డిస్ఆర్డర్. దెన్ వాట్ ఈస్ మెంటల్ రిటార్డేషన్? రిటార్డేషన్ అంటే అర్థమైంది, ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ వర్డ్ టు యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే సపోజ్ మీకు యూ కెన్ సీ బైక్స్లో, మోటార్ బైక్స్లో రైట్ సైడ్ చేతుం అంటే తిప్పుతాం, దాన్ని ఏమంటాం మనము? యాక్సిలరేటర్ అంటాం. యాక్సిలరేటర్ ఏం చేస్తుంది? స్పీడ్ ఆఫ్ వెహికల్ పెంచుతుంది, వెహికల్ యొక్క స్పీడ్ని పెంచేది, ముందుకు పోనిచ్చేది. యాక్సిలరేషన్ అంటే ముందుకు పోవుట. రిటార్డేషన్ అంటే ఏంది? ముందుకు పోతున్నది ఆగిపోవుట, వెనక్కిపోవడం కాదు ఇక్కడ, ముందుకు పోతున్నది ఆగిపోవుట. మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంది? ఇక్కడ శారీరకంగా మనిషి పెరుగుతూ ఉన్నాడు, కానీ మానసికంగా ఉండాల్సినటువంటి ఎదుగుదల అనేది ఏమైంది? ఆగిపోయింది. దాన్ని మనము రిటార్డేషన్ అంటే, సపోజ్ ఎ పర్సన్ ఈజ్ ఆఫ్ 10 years ఏజ్, కానీ మానసికంగా చూస్తే వాడు 3 years అప్పుడు ఆగిపోయింది డెవలప్మెంట్. ఆగిపోతే వాడు ఏమవుతాడు? 10 ఏళ్ళ వయసున్న మనిషి అయినా కూడా చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ నాట్ డిసార్డర్. ఇది డిసార్డర్ అంటే వేరే, తేడాగా ఉండిపోవడం. ఇక్కడ తేడా కాదు, ఉండవలసినటువంటి మెచ్యూరిటీ లేకపోవట, అది మెంటల్ రిటార్డేషన్ అంటాం. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్? మానసిక అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి సిమ్టమ్స్ ఏముంటాయి?
దే కెన్ వేరీ, ఎన్నో ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద డిసార్డర్, సర్కమ్స్టాన్సెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. పరిస్థితులను బట్టి, మిగతా వేరే అంశాలను బట్టి అవి ఎన్నో ఉంటాయి. అవేవి దే కెన్ ఎఫెక్ట్ ఎమోషన్స్, థాట్స్ అండ్ బిహేవియర్. మన భావావేశాలు అంటే ఏమిటి? యాంగర్, సాడ్, లవ్, జెలసీ, ఫియర్, డిప్రెషన్, హ్యాపీ, ఇవన్నీ అన్నమాట. సంతోషము, దుఃఖము, బాధ, జాలి, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ ఏంటివి? ఎమోషన్స్. అవి మారిపోతాయి, థాట్స్ మారిపోతాయి, బిహేవియర్ మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. సో అలా మారిపోవడం వల్ల మనకు కనిపించేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? ఫీలింగ్ సాడ్ ఆర్ డౌన్. చాలా సాడ్గా, డల్గా ఉండిపోతాడు. కన్ఫ్యూజ్డ్ థింకింగ్ ఆర్ రెడ్యూస్డ్ ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్. ఆలోచించేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాన్సన్ట్రేట్, దేని మీద కూడా తన యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది పెట్టడానికి కష్టంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎక్సెసివ్ ఫియర్ ఆర్ వరీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్. అధిక భయాలు ఉంటాయి, ప్రధానికి వరి, చింతిస్తూ ఉంటాడు. ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్. గిల్ట్ అంటే ఏంది? పశ్చాత్తాపం, తప్పు చేసిన అనే భావన మితిమీరిపోయి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ మూడ్ చేంజెస్ ఆఫ్ హైస్ అండ్ లోస్. మూడ్ ఏమవుతుంది? ఎక్స్ట్రీమ్గా మారిపోతుంది. హై మూడ్ లేదా లో మూడ్, విపరీతమైనటువంటి హ్యాపీగా ఉండవచ్చు, విపరీతమైనటువంటి కోపం ఉండవచ్చు. హై లేదా పూర్తిగా లో, కంప్లీట్లీ చాలా డల్గా అయిపోవడం, చాలా కృంగిపోవడం ఉండవచ్చు. విత్డ్రాయల్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్తో విత్డ్రా అంటే అర్థమైంది? విత్డ్రా అంటే తనకు తానుగా దూరంగా జరిగిపోవడం, తన ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండిపోతాడు, కలవడు ఎవరితోటి. యాక్టివిటీస్, తను చేయాల్సినటువంటి రోజువారీ పనులు ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, వాటి నుంచి కూడా తను దూరంగా వెనక్కి వెళ్ళిపోవడం, పని చేయకుండా. సిగ్నిఫికెంట్ టైర్డ్నెస్, లో ఎనర్జీ ఆర్ ప్రాబ్లమ్స్ స్లీపింగ్. టైర్డ్నెస్, బాగా అలసిపోతాడు, విపరీతంగా అలసిపోవడం. లో ఎనర్జీ, తనకి ఎటువంటి శక్తి ఉండదు, చాలా డల్గా ఉండిపోతాడు. ప్రాబ్లమ్స్ స్లీపింగ్, నిద్ర పట్టడం కూడా సమస్యగా ఉంటుంది వీరికి. డిటాచ్మెంట్ ఫ్రమ్ రియాలిటీ, వాస్తవానికి దూరంగా ఉండిపోవుట. వాస్తవం ఏందో గమనించడు. ఎందుకు అంటే వాస్తవం తాను ఒప్పుకోలేకపోతుంటాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. తనకు అది భయంకరంగా ఉండవచ్చు, వాస్తవం అనేది తనకి అది రుచించకపోవచ్చు. హీఈస్ నాట్ లైకింగ్ ద రియాలిటీ. సో ఆ రియాలిటీని నచ్చకపోవడం వల్ల ఏం చేస్తాడు? ఆ వాస్తవానికి దూరంగా తన ఊహాలోకంలోనే ఉండిపోతాడు. దాన్ని ఏమంటాం మనం? ఫ్యాంటసీ వరల్డ్ అంటాం. తన ఊహాలోకంలోనే ఉండిపోవుట. పారోనియా ఆర్ హాలుసినేషన్స్. వాట్ ఈస్ ద హాలుసినేషన్? హాలుసినేషన్ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. అది ఒక వస్తువు కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు, కనిపించేటువంటిది కావచ్చు, వినిపించేది కావచ్చు, ఏదైనా కావచ్చు. లేనిదాన్ని ఉన్నట్టుగా ఉంచుకోవడం అంటే మనం హాలుసినేషన్. అది కూడా దీంట్లో ఉంటుంది. ఇంకా ఇనేబిలిటీ టు కోప్ విత్ డైలీ ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రెస్. రోజు వారి సమస్యలు ఉంటాయి కొన్ని ఒక్కోసారి. సాధారణంగా మనకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య మనం ఏం చేయాలి సాధారణంగా అంటే మనము ఆ సమస్యని అధిగమించడానికి ట్రై చేయాలి. వీ హ్యావ్ టు ట్రై టు ఓవర్కమ్ విత్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకుని ట్రై చేయాలి. కానీ వీడు హీస్ నాట్ ఏబుల్ టు కోప్. దాన్ని వాడు తట్టుకోలేడు. ఈవెన్ హీ కెనాట్ కోప్ విత్ స్ట్రెస్. ఏదైనా ఒత్తిడి ఉంటే కూడా తట్టుకోలేడు. సాధారణంగా తను ఎంత పని చేయాలనో అంతే చేయగలుగుతాడు. ఎక్కువ ఒత్తిడి తను తట్టుకోవడానికి వీలు కాదు. ఇంకా ట్రబుల్ అండర్స్టాండింగ్ అండ్ రిలేటింగ్ టు సిచ్యువేషన్స్ అండ్ టు ద పీపుల్. ఒక సిచ్యువేషన్ని కానివ్వండి, పీపుల్ని కానివ్వండి, వాడు అండర్స్టాండ్ చేసుకోలేడు, అర్థం చేసుకోలేడు. సిచ్యువేషన్ని కూడా
అర్థం చేసుకోలేడు. ప్రాబ్లం విత్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్ యూస్. ఏదైనా సరే మనకు కావాల్సిన మోతాదులో వాడితే మనము డ్రగ్ అంటాం. మందుగా పనిచేస్తుంది. మితిమీరిగా చేస్తే అదేంది వ్యసనమైపోతుంది. దాన్ని అబ్యూజ్ అంటాం. యూజ్ అంటే వాడుట, అబ్యూజ్ అధికంగా వాడుట. వినియోగం అంటే యూజ్, దుర్వినియోగం అంటే అబ్యూజ్. ఇక్కడ ఏమవుతుంది, తనకు ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఏం చేస్తాడు, దుర్వినియోగం అనేది చేస్తుంటాడు. ఇంకా మేజర్ చేంజెస్ ఇన్ ద ఈటింగ్ హ్యాబిట్స్. తినేటువంటి అలవాట్లు చాలా మారిపోతాయి. ఎక్కువ తినవచ్చు, హీ కెన్ ఈట్ మోర్ ఇన్ క్వాంటిటీ. లేకపోతే పూర్తిగా తగ్గిపోవచ్చు, హీ మే నాట్ ఎట్ ఆల్ ఈట్. రెండు కావచ్చు, తిమిరిన తిండి తినచ్చు, లేకపోతే పూర్తిగా ఆకలి లేదంటూ తిన్నాన్ని స్కిప్ చేయవచ్చు. సెక్స్ డ్రైవ్ చేంజెస్ అంటే ఏంది, సెక్స్ పరంగా తనకి ఆ మోటివేషన్, ఉత్తేజం అనేది ఉండకపోవచ్చు, పూర్తిగా డల్ అయిపోవచ్చు. లేకపోతే చేంజ్ చేస్తున్నాం, ఎక్కువ మితిమిరి కూడా కావచ్చు. ఇంకా ఎక్సెసివ్ యాంగర్, హాస్టిలిటీ ఆర్ వైలెన్స్. విపరీతమైనటువంటి కోపం ఉండి తను ఇతరులకు హానికరంగా కూడా మారవచ్చు. నెక్స్ట్ వన్, సూయిసైడల్ థింకింగ్. ఆత్మహత్య అనేటువంటి ఆలోచనలు. తన మీద అసహ్యం వేసి మానసికంగా కృంగిపోవడం వల్ల ఏం కావచ్చు, హీ మే థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటివి, మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యంగా ఉన్నటువంటి మనిషి యొక్క లక్షణాలు, గుర్తులు అన్నమాట.